దేశం మొత్తం మీద 7 ఉప ఎన్నికలు జరుగుతుంటే ముఖ్యంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక మునుగోడు ఉప ఎన్నిక రసవత్తరంగా జరుగుతుంది. ఇక్కడ నువ్వా నేనా తలబడుతున్న ఒక యుద్ధం సమీపిస్తున్న సందర్భంలో మరికొద్ది రోజులలో ఓటర్లకు 3 తారీఖు నాడు ఓటేసుకున్న సమయం ఉన్న సందర్భంలో అన్ని పార్టీల వాళ్ళు వాళ్ళ యంత్రాంగాన్ని మొత్తం కూడా ఎక్కడికక్కడ తిష్టవేసి ఓటర్లలో మరి సెమీఫైనల్ ఈ ఎన్నికలు చావారేవా అనే ఎన్నికలుగా తీసుకున్న సందర్భంలో వివిధ పార్టీలు వివిధ ప్రధాన పార్టీలు మరి ప్రస్తుతం మన సంస్థానం నారాయణపూర్లో మండలం ఉన్నటువంటి లైలా గ్రామానికి మరి భారతీయ జనతా పార్టీ మరి జిహెచ్ఎంసీ కార్పొరేటర్ దండుమల్కాపూర్ కార్పొరేటర్ మరి దేవర కరుణాకర్ సమర్థుతున్నారు. వారిని అడిగి వారి యొక్క ప్రచారం ఎలా ఉంది, రాజగోపాల్ రెడ్డి గారికి ప్రజలు ఏ విధంగా మద్దతు ఇస్తున్నారు వారి మాటలు తెలుసుకుని చెప్పండి సార్. ఈరోజు మాకు వైలాపల్లి విలేజ్లో 3 బూత్లను కూడా మేము చూస్తూ ఉన్నాం. దానిలో తప్పకుండా 1800 ఓట్లు ఉన్నాయి. ఇంచుమించు 1000 పైన ఓట్లు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూస్తూ ఉన్నది. తప్పకుండా ఈసారి మునుగోడులో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరైపోతుంది. ఎందుకంటే ప్రజలంతా కూడా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం మీద విసుకొచ్చి వారు ఏ మాటలు కూడా మాట్లాడితే దానికి అర్థం లేదు, వారు ఏ విధంగా ఈ యొక్క తెలంగాణని బర్బాద్ చేస్తున్నారు అనేది ఉద్దేశంతో ప్రజలంతా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని కోరుతున్నారు. ముఖ్యంగా యువకులంతా కూడా ఎక్కడ ఏ ఊర్లో వెళ్ళినా కానీ యువకులంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉత్సాహంగా పనిచేస్తూ వారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించి మా యొక్క తెలంగాణలో మార్పు తీసుకురావాలనే ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. తప్పకుండా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు విజయాన్ని సాధిస్తారు. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ఇస్తూ వివిధ రకాలుగా డెవలప్మెంట్ చేస్తామని అటు దుబ్బాకలు అటు హుజూర్బాద్లో గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్రం కలిసి నిధులు తెస్తామని డమ్మాచారం చేశారు. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అదే చెప్దామని ఆలోచనిస్తున్నారు. కానీ మునుగోడు ప్రజలు విజ్ఞులు, బీజేపీ పంచంలో చేరారని ప్రచారం చేస్తారు. దీని ఏం చెప్తారు? ప్రతిసారి కూడా ఈరోజు ప్రతి ఊర్లో కూడా పోతే మనం ముందుగా దర్శించేది వైకుంఠధామం. వైకుంఠం ధామం నిధులు ఎవరివి? కేంద్రంవి. అదేవిధంగా ఇంటింటికి నల్లా ఇచ్చే దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా మన బాత్రూమ్ నిర్మాణం చేయడంలో కూడా మన కేంద్ర నిధులు ఉన్నాయి. మన సబ్సిడీ యూరియా బ్యాగుల మీద సబ్సిడీ ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వం. ఇలాంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను చూపెట్టుకొని కేవలం టీఆర్ఎస్ వాళ్ళ బొమ్మలు వేసుకొని చూపెడతా ఉన్నారు. ఇవాళ రైస్లో చూస్తే కూడా మనం 27-28 రూపాయలు కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. వారు అది కూడా కేంద్రంలో రేషన్ కార్డులు ఇప్పటివరకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే నుంచి కూడా ఒక్క రేషన్ కార్డు కూడా కొత్తది రిలీజ్ చేయలేకపోయారు. అదేవిధంగా పింఛన్లు చనిపోయిన వాళ్ళ పింఛన్లు మీరు రిపీట్ చేయలేడు. కానీ చనిపోయిన వాళ్ళకు కూడా తగ్గిపోయినాయి, కానీ ఆ పింఛన్లు కూడా ఇప్పటివరకు కూడా కొత్త పింఛన్లు ఇవ్వలేడు. ఇలాంటి చాలామంది ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈసారి ప్రజలంతా కూడా తెలివితో పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే మోదీ గారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు దేశాన్ని ఏ విధంగా అగ్రస్థానానికి తీసుకెళ్తున్నాడనే ఉద్దేశంతో తప్పకుండా ఈరోజు ప్రజలంతా కూడా ఎవరైతే నేను చెప్తున్నా కదా, యువకులు చాలామందికి ఉత్సాహంగా వాలంటరీగా వాళ్ళు వచ్చి పనిచేస్తూ ఉన్నారు. అలాంటి మంచి ఊపు ఉన్నది. తప్పకుండా ఈ మునుగోడులో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరైపోతుంది. ఈ ఆర్థిక నిర్మలా సీతారామన్ గారు వచ్చి రేషన్ షాప్ ముందర మోడీ ఫోటో పెట్టలేదు అంటారు. మరి మా రాష్ట్రం నుంచి అదే తెలంగాణ నుంచి మేము రూపాయి ఇస్తే అటు ఉత్తరప్రదేశ్లో కావచ్చు, మధ్యప్రదేశ్లో కావచ్చు, వాళ్ళు పాలిస్తున్న రాష్ట్రాలలో కూడా ఈ రూపాయి తీసుకుపోయి పెడతారు. మరి అక్కడ మా కేసీఆర్ బొమ్మ పెడతారని కేటీఆర్ బహిరంగంగానే చెప్తున్నారు. దీనేం చెప్తారు? కేసీఆర్కి ఏదైనా తెలివి ఉందా మాట్లాడడానికి? ఉత్తరప్రదేశ్లో కేసీఆర్ని ఎవరు చూస్తారు? ఏంటో వారు ఇచ్చే పైసలు ఏది వాడు ఏమన్నా ఉత్తరప్రదేశ్లో ఉన్న వాళ్ళకి ఏమన్నా డబ్బులు ఇస్తున్నాడా? కేంద్రం అంతా మొత్తం భారతదేశం మొత్తం కూడా నిధులను రైసును పంపిస్తూ ఉన్నది, గోధుమలు పంపిస్తూ ఉన్నది. వారి యొక్క సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో పర్చేజ్ చేసి రైతుల దగ్గర పర్చేజ్ చేసి మళ్ళీ మనకు ఫ్రీగా దాని సబ్సిడీ కింద మనకు ఇవ్వడం జరుగుతూ ఉంది. 99% అబౌట్ దాని మీద సబ్సిడీ ఉన్నది. మనం చూసాం 28 రూపాయలు మనకు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం 28 రూపాయలు పెట్టి బియ్యాన్ని కొంటుంది కేంద్ర ప్రభుత్వం. ఇలా ఈ తెలంగాణ ప్రభుత్వము ఒడ్లు కొని కేంద్రానికి అమ్మడానికి వారు సిద్ధం లేదు. ఒడ్లు కొంటే పైన రైతులకు డబ్బులు ఇవ్వాలా, డబ్బులు ఇచ్చిన తర్వాత కేంద్రం నుంచి నిధులు తీసుకోవాలా. ఆ యొక్క ప్లేస్టేషన్ ఇవ్వాలి. మీరు చూడండి మునుగోడులో ఏ ఊరిలో కుప్పలు రోడ్లు పడి ఉన్నాయి. ఈరోజు కూడా ఒడ్లు కొంటలేరు. ప్రజలంతా కూడా దానిపైన చాలా కోపంలో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మార్పు రావాలనే ఉద్దేశంతో ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వము ఎంఎస్పి మినిమం ప్రైస్ కూడా పెంచింది. అయినా కానీ ఈరోజు మీరు ఇక్కడ ముడుగులో తిరుగుతున్నారు కదా, మీరు చూడండి ప్రతి గ్రామానికి పోతే కుప్పల వరి పడి ఉన్నాయి. ఈరోజు కూడా దాని రిక్రూట్మెంట్ లేదు, వారి స్టేట్ గవర్నమెంట్ కొనటం లేదు, కొని వారు సెంట్రల్ గవర్నమెంట్కి ఒప్పచెప్పాలా.
అది అవుతలేదు. ఎందుకంటే అందుకే ఈరోజు జనాలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే ప్రజలంతా కూడా ఒక కంఠంగా వాళ్ళంతా నిర్ణయం చేసుకున్నారు. ఈరోజు మార్పు రావాలి, తెలంగాణలో మార్పు రావాలి. కేసీఆర్ మాట్లాడడానికి ఏమైనా పద్ధతులు ఉన్నాయా? వారు ఎవరు అడగని వస్తువులకు ఆయన ఇస్తారు. ఈరోజు దళిత్ బంధు అంటారు. ఏ బై ఎలక్షన్ వచ్చిందంటే ఈరోజు మున్గోడులో కూడా ఎన్నేళ్ళ నుంచి రోడ్లు ఒక రిక్రూట్మెంట్ లేదు. మనం చూసాం, మేము ఒక ఛార్జ్షీట్ ఓపెన్ చేసి ఇచ్చాము మేము నిన్న జనాలు. అందులో చూడండి, సిరిసిల్లాకు ఎన్ని నిధులు కేటాయించారు, అదేవిధంగా సిద్దిపేటకి ఎన్ని నిధులు కేటాయించారు, అదేవిధంగా మన గజ్వేల్కి ఎన్ని నిధులు కేటాయించారు, మున్గోడుకి ఎంత 2 కోట్లు. అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? ఈ డెమోక్రసీ ఉందా ఈ రాష్ట్రంలో? కేవలం రాజు పరిపాలన ఇస్తూ ఉంది. వాళ్ళు హుకుం ఇస్తే ఏదైతే విధంగా నిజాం సర్కార్ హుకుం ఇచ్చేస్తే ఈ నుంచి దాకా నా జాగా అనే విధంగా, ఇదంతా నాది అనే విధంగా వాళ్ళు వ్యవహారం ఆ విధంగా ఉన్నది. అందుకే ఈరోజు ప్రజలంతా కూడా బాగా మార్పు కోరుతా ఉన్నారు. తప్పకుండా ఈసారి మునుగోడు నుంచి తెలంగాణ అంతా కూడా మార్పు కాబోతుందని తెలుసు. 18,000 కోట్ల కాంట్రాక్టులకు అమ్ముడు పోయి ఆ డబ్బులు తెచ్చి యువతను కొనాలని లేకపోతే ఓటర్లు కొనాలని మభ్య పెట్టాలని అనుకుంటానే ప్రచారం జోరుగా చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ. దీన్ని ఎలా చెప్తారు? ఒక చిన్న పిల్లగాన్ని అడగండి, 18,000 కోట్లు దేనిది? అది ఒక ప్రాజెక్టుకు వాళ్ళు టెండర్ వేశారు. టెండర్ ప్రాసెస్లో వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, తాతల నుంచి కూడా వాళ్ళు కాంట్రాక్టర్లు. ఆ 18,000 కోట్లు ఇవ్వాలా? అదేవిధంగా ఎన్ని ఎస్టిమేట్ అమౌంట్ ఉంటే అదంతా కూడా వచ్చేస్తుందా వాళ్ళకు? ఆ ఎస్టిమేట్ లేదు. వాళ్ళు గ్లోబల్ టెండర్లో ఒక టెండర్ రిలీజ్ చేసుకున్నారు. నేను అలాగే విధంగా ఉంటే మరి మెగా కృష్ణారెడ్డికి ఇలా మున్సిపల్ అంతా కూడా అమ్మేశాడు. ఇలా మున్సిపల్ కార్పొరేషన్లో పోతే ప్రతి దగ్గర కూడా మెగా కృష్ణారెడ్డి చెత్త ఎత్తడంలో కానీ, రోడ్లు వేయడంలో కానీ, ఇలా రామ్కి వాళ్ళు వీళ్ళంతా ఎందుకు? ఇలా కేవలం మొత్తం 6 కంపెనీలే మున్సిపల్ కార్పొరేషన్లో వ్యవహారం చేస్తూ ఉంది. 6 కంపెనీలే ఉన్నాయా హైదరాబాద్ మొత్తం కార్పొరేషన్లో? ఎంతమంది కాంట్రాక్టర్లు దానిపైన నష్టపోతున్నారు? ఇలా 800 కోట్లు కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వాలి. కానీ అదేవిధంగా మెగా కృష్ణారెడ్డి కానీ, రామ్కి గారికి డబ్బులు ఇవ్వాలంటే నువ్వు ఓ డ్రాప్లు ఇప్పించేసి ఇలా దివాలా తీసేసి కార్పొరేషన్ అంతా కూడా సుమారు 4,000 కోట్లు కార్పొరేషన్ నిధులు డిపాజిట్ ఉండే. ఇలా ఏమైంది? ఇలా అంతా కూడా దివాలా తీసి 5,000 కోట్లు అప్పుల పాలైనాం. రోజుకు 1,40,000 రూపాయలు ఇంట్రెస్ట్ కడుతున్నాం మున్సిపల్ కార్పొరేషన్. ఇవాళ డెవలప్మెంట్ కార్పొరేటర్లకు నిధులు ఇవ్వమంటే ఈయనకి చేత కాదు. ఎమ్మెల్యేలకు నిధులు ఇస్తూ ఉన్నారు. ఇదొక కుట్రపరంగా చేస్తూ ఉన్నారు. దానిపైన కూడా మేము ఉద్యమం చేస్తాం. ఈ ఎన్నికల తర్వాత ఏవైతే మున్సిపల్ కార్పొరేషన్లో ఏ విధంగా వాళ్ళు చేశారో అదే పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రం కూడా ఉంది. ఇలా మనకు మిగులు బడ్జెట్ ఉన్నది, ఇలా అప్పుల బాధలు అయిపోయినాం. ఇలా ఒక్కో వ్యక్తి పైన 1,40,000 అప్పు అయిపోయింది. ఇలా మిగులు నిధులున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ అయింది? ఖాళీ నువ్వు తమాషాలు చూపెట్టడానికి, బొమ్మలు చూపెట్టడానికి ఏదో మోడల్గా ఒకటి తయారు చేస్తే సరిపోదు. ఇవాళ వైకుంఠం దానికి వచ్చే పైసలు ఎవరో ఖచ్చితంగా చెప్పాలి జనాలకు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినందుకే ఇవాళ వైకుంఠ ధామాలు నిలబడ్డాయి. వేదిక ఏదైతే రైతు వేదికలు కట్టారు, ఎవరి నిధులు అవి? అవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ప్రజల నిధుల ద్వారానే వారు నిర్మాణం చేశారు. అందుకే అందరు కూడా జనాలకు అర్థమవుతా ఉంది తప్పకుండా. ఎందుకంటే గల్లీలో రోడ్లు వేయలేడు కానీ పంచాయతీరాజ్ నుంచి మరి వైకుంఠధామం కట్టిండంటే జనాలకు అర్థమవుతుంది. ఇలా చూడండి, ఇలా మునుగోడులో ఒక రోడ్ల పైన ఏదైతే పల్లెటూర్లలో పోతే ఏ విధంగా రోడ్లు ఉన్నాయి. కేవలం ఈ ఒక రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసినందుకే అంతో ఇంతో డెవలప్ అవుతుంది. ఇలా రోడ్ల మీద అంతో డస్ట్ పౌడర్ వేసి లెవెలింగ్ చేస్తూ ఉన్నారు. ఆ పరిస్థితి ఉంది. ఇవాళ డెవలప్మెంట్ అయినందుకే ఇలా ఎన్నో ఏళ్ళ నుంచి 909 నెలల నుంచి కూడా పోరాటం చేశారు మండలం గురించి. కానీ బై ఎలక్షన్ డిక్లేర్ కాకముందే రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయగానే ఒక మండలాన్ని నిర్మాణం చేశారు. ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలు తమాషా లేరు. గతంలో ఉండేది, అప్పుడు టీవీలు లేకుండే, ఏం పేపర్ వ్యవస్థ లేకుండే, అప్పుడు ఏదో ఒక 2-3 పేపర్లు ద్వారా వాళ్ళకు మెసేజ్ వచ్చేది. కానీ ఈరోజు బటన్ ఇప్పితే అంత మెసేజ్ ఏమవుతుంది అనేది కూడా జనాలకు అవేర్నెస్ వచ్చేసింది. అందుకే జనాలు కూడా బాగా తెలివితో పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి సిద్ధమై ఉన్నారు. థ్యాంక్ యూ.